హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు బ్లాగ్ ఏంటి అని. yes, let's explore IKEA today. వ్లాగ్లో అయితే నేను 3 థింగ్స్ అడ్రస్ చేస్తాను. నెంబర్ 1 ఈజ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఎట్ IKEA. నెంబర్ 2 ఈజ్ దేర్ ప్రైజింగ్ అండ్ ద నెంబర్ 3 ఈజ్ ద క్వాలిటీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా ఐకియాకి ఎంటర్ అయ్యేటప్పుడు వైపర్స్ కనిపించాయి. ఐ థింక్ ఒకటి 99 రూపీస్ అండ్ ద క్వాలిటీ వాజ్ గుడ్. ఐకియాలో వీ హ్యావ్ ఓన్లీ 1 ఎంట్రన్స్ అండ్ 1 ఎగ్జిట్. సో మీరు ఏ ప్రోడక్ట్ చూడాలనుకున్నా మనం అక్కడ ఆరోస్ ఫాలో అవుతూ మొత్తం తిరగాల్సి వస్తుంది. బట్ వావ్, వాట్ ఏ లివింగ్ రూమ్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ ఈస్ లుకింగ్ ఫర్ సమ్ ఇంటీరియర్స్ టు యువర్ ప్లేస్, దెన్ ఐకియా ఈజ్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఆప్షన్ వేర్ యూ గెట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్ అండ్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చాలా అంటే చాలా ఐడియాస్ అయితే చాలా వస్తాయి. ద కాస్ట్ ఆఫ్ దిస్ డైనింగ్ సెట్ ఈజ్ అరౌండ్ 13,990 ఉంది. బట్ ద క్వాలిటీ వాజ్ గుడ్ అండ్ ద ఫినిషింగ్ ఎంత స్మూత్గా ఉందంటే ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఇక్కడ 2 సీటర్ సోఫా కాస్ట్ వచ్చేసి 22,990 ఉంది అండ్ 3 సీటర్ వచ్చేసి మనకి 29,990 పడుతుంది, విచ్ ఈజ్ లిటిల్ హై ఆన్ అవర్ బడ్జెట్. బట్ క్వాలిటీ పరంగా చూస్తే అయితే ఐకియా క్వాలిటీ వచ్చేసి టాప్ నాచ్. ఎవ్రీథింగ్ మీరు ఏ పీస్ తీసుకున్నా డిఫరెంట్ ఇక్కడ చూసారు ఈ స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి 3,050 బట్ క్వాలిటీ వాజ్ గుడ్. ఇక్కడ ఈ కుషన్ కాస్ట్ వచ్చేసి మనకి 499 అండ్ అట్లాగే చైర్ కాస్ట్ వచ్చేసి 1 చైర్ 2,950. సో మనం కుషన్ సపరేట్గా బై చేయాలి, చైర్ సపరేట్గా వీ నీడ్ టు పర్చేస్ అండ్ టేబుల్ కాస్ట్ ఈస్ డిఫరెంట్. హాయ్ అండ్ ఎస్, వెల్కమ్ టు మై డ్రీమ్ బాత్రూమ్. డ్రీమ్ బాత్రూమ్ ఏంటి అనుకుంటున్నారా? చూసారా ఎంత బాగుందో ఈ బాత్రూమ్ డిజైన్. ఐ రియల్లీ లైక్ ఇట్. మనకి వాష్ బేసిన్ కింద స్టోరేజ్ ఇచ్చారు అండ్ సోప్ కేస్ ఇచ్చారు అండ్ మిర్రర్ వెనకాల కూడా స్టోరేజ్ ఉండింది, విచ్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఇలా కర్టెన్ ఒకటి పెట్టారు అండ్ దాని వెనక మనకి ట్యాప్ అండ్ ఆల్. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. సో ఈ వార్డ్రోబ్ యూనిట్ వచ్చేసి 82,750 అండ్ ద క్వాలిటీ వాజ్ గుడ్. అండ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు అడ్రస్ ఈజ్ దట్ నాకు తెలిసి ఇవి ఎప్పుడో చేయించుంటారు కదా, అంటే లైక్ ఈ సెటప్ అంతా. సో డోర్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో నట్స్ చాలా లూజ్గా ఉన్నాయనిపించింది. బట్ మనకి ఇచ్చే కొత్త యూనిట్కి మాత్రం ఇలా మేబీ ఉండకపోవచ్చు, బికాజ్ అది చాలా యూసేజ్. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వుడ్ బీ కమింగ్ టు ఐకియా అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఓపెన్ క్లోజ్ చేయడం వల్ల ఐ థింక్ నట్స్ కొంచెం లూజ్ అయి ఉండుంటాయి. బట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇఫ్ మీ ఇంట్లో కిడ్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ చాలా షార్ప్గా అయితే ఏది కూడా నాకు ఫినిషింగ్ అనిపించలేదు, విచ్ ఐ రియలీ లైక్. ఇక్కడ ఒక మిర్రర్ యూనిట్ ఉంది, విచ్ వాజ్ గుడ్. అండ్ కిడ్స్ టేబుల్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 12,990కి డీసెంట్ సైజ్ ఉంది. మీ ఇంట్లో 2 కిడ్స్ ఉంటే 2 కిడ్స్కి కూడా ఇది అకామిడేట్ అయిపోతుంది. సైజ్ వాజ్ బిగ్ అండ్ ఇట్ ఈస్ గుడ్. రెగ్యులర్ యాక్సెసరీస్ స్టోర్ చేసుకోవడానికి ఈ స్టోరేజ్ బాక్సెస్ చాలా బాగుంటాయి కదా. ఇది వచ్చేసి కిచెన్ యూనిట్. కొన్ని చూశాను స్టార్టింగ్ ప్రైస్ మనకి 97,000 నుంచి కూడా ఉంది. బట్ మీకు మేబీ స్మాల్ కిచెన్కి అది సెట్ అవుతుంది. బట్ బిగ్గర్ కిచెన్స్ కాస్ట్ వచ్చేసి 2 to 3 lakhs అరౌండ్. సో ఇక్కడ చూపిస్తున్న టీవీ యూనిట్ కాస్ట్ వచ్చేసి 50,500. క్వాలిటీ ఈజ్ గుడ్ అండ్ ఐకియాలో ఎక్కువగా మనకి వైట్ కలరే కనిపిస్తాయి అండ్ లైట్ కలర్స్ చూడటానికి చాలా పీస్ఫుల్గా అనిపించాయి ఒక్కొక్కటి. ఇందాక చూపించిన 5 సీటర్ సోఫా కాస్ట్ వచ్చేసి 1,70,000 అండ్ ద క్వాలిటీ ఈజ్ గుడ్. ఈ ప్రిన్సెస్ చైర్ కాస్ట్ వచ్చేసి 23,000
500 సంథింగ్ ఉంది, బట్ క్వాలిటీ బాగుంది. అండ్ ఐకియాలో మనం ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే 10 years వారంటీ అన్నవి పర్చేస్ చేయడానికి ట్రై చేయాలి. వారంటీ ఉంటే ఏంటంటే మనకు ఫ్యూచర్లో ఏదైనా రిపేర్ వస్తే దే విల్ రీప్లేస్ దట్ పర్టిక్యులర్ పార్ట్. సో ఇట్స్ గుడ్. వారంటీ వేటికైతే లేవో లుక్ వైజ్ బాగున్నాయి అండ్ కాస్ట్ వైజ్ కూడా అఫోర్డబుల్. బట్ మీకు 1 yearలో పాడైపోయినా వేస్ట్ కదా. ఈ బార్ కౌంటర్ కాస్ట్ వచ్చేసి 69,990. సూపర్ అన్నా. నాకు ఈ సోఫా కమ్ బెడ్ చాలా నచ్చింది. కాస్ట్ అరౌండ్ 50,000 సంథింగ్ ఉండింది, బట్ చాలా బాగుంది. ఎంత కంఫర్ట్, ఎంత రిలాక్సింగ్గా అనిపించిందో. ఆరుష్ ఇది నచ్చిందారా? బెడ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 9,990 సంథింగ్. బట్ దీన్ని ఫోల్డ్ కూడా చేసేసి మనము సోఫాలా కూడా వేసుకోవచ్చు. క్వాలిటీ వాజ్ ఓకే, బట్ లుక్ వైజ్ కూడా నాకు అంతగా ఏం నచ్చలేదు. బట్ ప్రైస్ కొంచెం తక్కువ. సో ఇది కాస్ట్ వచ్చేసి 500. ఇట్స్ గుడ్. ఇది 999. ఇక్కడ ఎక్కడుంది? ఇది కూడా 490. 1490. ఈ టేబుల్ 999 ఉంది. టేబుల్ ఎందుకు మనకు? కిడ్స్తో వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బికాజ్ చాలా మటుకు అన్ని గ్లాస్ వేర్. నాకు మా పిల్లలు ఎక్కడ ముట్టి ఏమైనా పడేస్తారో అని ఐ వాజ్ లిటిల్ కాన్షియస్. బట్ ఈ డైనింగ్ యూనిట్ కాస్ట్ 15,000. ఇట్స్ గుడ్, బట్ అంతా ఓపెన్ ఉంది. దీనికి ఏం గ్లాస్ క్లోజ్డ్ డోర్స్ రాలేదు పైన పార్ట్. ఈ స్టోరేజ్ బాక్సెస్ బాగున్నాయి. లెంత్ వైజ్ అంటే ఇక్కడ వీడియోలో అంత తెలియట్లేదు కానీ, బట్ లెంత్ వైజ్ ఇట్స్ గుడ్ అండ్ విడ్త్ కూడా ఇట్స్ గుడ్. ఒక్కటి వచ్చేసి 250 అరౌండ్. అండ్ ఇప్పుడు టీవీ యూనిట్స్ ఏరియాకి వచ్చేసాం. ఒక్కొక్కటి అరౌండ్ 29,000 అలా ఉన్నాయి. సో అబౌట్ 20,000 ఎనీ ఐటమ్. బట్ కలర్స్ అవి చాలా బాగున్నాయి. Console units around 20,000. Chi, how is the chair? Wow, lights. ఇదేంటి ప్యాటియో అనుకుంటే కదా. ఏ ఇల్లు బాగుంది ఆరుష్, ఇన్ని ఇల్లు చూస్తున్నావు.
వావ్ వాట్ ఏ బెసిన్. అరుణ్ ఇది ఎలా ఉంది డైనింగ్ ది? సి బెసిన్ తో వచ్చింది ఇది. కానీ బాగా పెద్దగా ఉంది, ఓన్లీ 2 ఉంటే బాగుంటుంది. గోడకి వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఉండాలి. ఎక్స్టెండబుల్ టేబుల్, డైనింగ్ టేబుల్ 22,998. వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్. చైర్స్ హ్యాస్ అ సపరేట్ కాస్ట్. ఈ ఎందుకే చైర్ ఒక్కొక్కటి సి 6,450. సో ఈ టేబుల్స్ వచ్చేసి 11,000. కానీ ఇది తిరగదు కదా, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మాన్యువల్గా మనం ఏది మరీ పెద్దగా ఉంది అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. అంత దొరుకుతాయి. ఆటోమేటిక్ వచ్చేసి కాస్ట్ అరౌండ్ 40,000 అబోవ్నే ఉంది. సో మేము మిడిల్గా తీసుకున్నాము, అంటే మనము తిప్పుతాం కదా, అట్లా తిప్పే కొద్ది ఏది బాగాలేదు ఇది ఇలా అనుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా ఆటోమేటిక్ వన్ అని, అది ఇదే. బటన్స్ ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది అండ్ కింద ప్రెస్ చేయడానికి కూడా బటన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కుషన్. ఈ కుషన్ వల్ల ఏంటంటే మనకి బయట నాయిస్ రాదు అండ్ మనం మాట్లాడుతున్న నాయిస్ కూడా బయటికి వెళ్ళదట. మనకి ఆఫీస్ మీటింగ్స్లో ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్, బట్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ విల్ వర్క్, బట్ బాగుంది అనిపించింది. నేను కూడా పైకి వెళ్తున్నాను. వెరైటీ చాలు. ఏది సో ఫైనలీ తినడానికైతే వచ్చాము. వీ టుక్ సమ్ బ్రేక్ బిఫోర్ ఫైనలైజింగ్. మా బ్రెయిన్ అసలు పనిచేయట్లే, ఏ టేబుల్ తీసుకుందాము, ఏ చైర్ తీసుకుందాము అని. సో వీ థాట్ ఇట్ వాజ్ లంచ్ టైమ్ అరౌండ్ 1 o'clock. సో వీ థాట్ విల్ ఈట్ సంథింగ్. సో ఐకియాలో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇఫ్ యు ఆర్ మెంబర్, ఇఫ్ యూ రిజిస్టర్ యాజ్ ఎ మెంబర్ మనకి ఫ్లాట్ 15% ఆఫ్ వస్తుంది ఫుడ్ మీద. సో డోంట్ ఫర్గెట్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ మెంబర్ టు అవైల్ దట్ డిస్కౌంట్. బాగుందా? యశి మెల్లిగా తిను. సో ఇది నాది. ఐస్ క్రీమ్, చాక్లెట్, వెనిలా. అంకుల్ లేవు ఇది చాక్లెట్ వెనీలా. ఐ టుక్ ఓన్లీ చాక్లెట్. సో కలర్ గురించి నాకు మా హస్బెండ్కి పెద్ద గొడవ అయ్యింది. హీ సెడ్ వి విల్ టేక్ గ్రే, ఐ సెడ్ వి విల్ టేక్ బ్లాక్. గ్రే మీద నాకు ఎందుకు అప్పటికే ఆల్రెడీ డస్ట్ ఉన్నట్టు అలా కనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే ఇస్ దట్ ఐకి వెళ్ళే ముందే మీరు ఏం ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నారో, దానికి ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో ముందే ప్రీ డిసైడ్ అవ్వండి. బికాజ్ అక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. సో మేము కూడా టేబుల్ అండ్ చైర్ 30,000 అనుకున్నాం, బట్ టేబులే ఒకటి ఆటోమేటిక్ది 34,000 నచ్చింది. బట్ కాస్ట్ ఎక్కువ అని ఫైనల్గా ఇలా మరీ మాన్యువల్ కాదు, మరీ ఆటోమేటిక్ కాదు, ఇలా తిప్పేది తీసుకున్నాము. సో మనకి ఎక్కువగా డే అంతా వర్క్ చేసినప్పుడు నిల్చొని కూడా ఇదైతే వర్క్ చేసుకోవచ్చు. కాసేపు అలా నిల్చొని వర్క్ చేసేలా కూడా ఉంది కదా. సో అది మాకు నచ్చింది. సెలెక్షన్ అయిపోయాక ఇలాగ పిక్స్ తీసుకోవాలి. సో మనం వేర్ హౌస్కి వెళ్ళి ఇదే పర్టిక్యులర్ లొకేషన్ అండ్ ర్యాక్ చూస్ చేసుకోవాలి.
బంక్ బెడ్స్ అయితే చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి అరౌండ్ 19,000, బట్ ఇది మొత్తం ఐరన్. మనకి వుడ్తో కావాలి అంటే అది 30,000 అబోవ్ ఉంది. సో ఇది వచ్చేసి 24,000 ఇలా ఉంటుంది. ఇది మనకైనా సో ఇలా వేర్ హౌస్ ఉంటుంది ఇక్కడ. నేను అదే చెప్తున్నా, చెప్పాను దిస్ మైట్ బి హెవీ ఆర్ డిఫికల్ట్ టు పికప్, గో అండ్ ఆస్క్ సమ్వన్. సో ఇక్కడ మనకి హెవీగా ఉంటాయి అని కూడా రాసుంది. వీ కెన్ టేక్ సమ్వన్స్ హెల్ప్. నేను అదే చెప్తున్నాను మా హస్బెండ్కి, ఎవరినైనా అడుగు హెల్ప్ చేస్తారు అని. మనము హోమ్ డెలివరీ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు, బట్ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. మాకు ఇవి ఈజీగా కార్లో పట్టేస్తాయి, సో మేమే తీసుకెళ్ళిపోతున్నాం. అండ్ బై మిస్టేక్ మనం పిక్ సరిగ్గా తీసుకోకపోయినా ఇక్కడ మానిటర్స్ ఉన్నాయి, ఇందులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనము చూస్ చేసుకుంది కరెక్టా కాదా అని. ఇక్కడ కూడా లొకేషన్ అండ్ ర్యాక్ నెంబర్ ఇస్తుంది. మేము కరెక్ట్గానే పిక్ తీసుకున్నాం, బట్ జస్ట్ ఇక్కడ క్రాస్ చెక్ చేస్తున్నాం. అండ్ ఆ పర్టిక్యులర్ డే ఐకియాలో ఒక ఫ్లాష్ మాబ్ అయింది. మేము అక్కడే ఉన్నాం కాబట్టి వీ వర్ ఏబుల్ టు విట్నెస్ ఇట్. బాయ్ గాయ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.